ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్రాలకు ఇచ్చిన నివేదిక ప్రకారం సూచన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలతో పాటు ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణకై కమిషన్ నియమించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల జేఏసీ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూడా తీర్మానం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే ప్రతి జిల్లాల వైజ్గా సదస్సులు నిర్వహిస్తాం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులతో పాటు అదేవిధంగా ఆదివాసీ అన్ని తెగల 35 తెగల ఆదివాసీ తెగల నాయకత్వం కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఆదివాసుల స్థితిగతులపైన అధ్యయనం చేయాలి. ఆదివాసీ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో ఏ విధంగా రిజర్వేషన్ పొందినో వెనుకబాటుతనాన్ని సూచన చేసుకుంటూ విద్యకు, ఉపాధి అవకాశాలకి, రాజకీయాలకు దూరంగా ఉన్న వెనుకబాటు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు పరిశీలన తీసుకొని ఆదివాసీ తెగల ప్రతిపాదిక మీద వర్గీకరణ జరగాలి. కాబట్టి అదేవిధంగా జనాభా ప్రతిపాదిక కాకుండా తెగల ప్రతిపాదిక మీద, ఆర్థిక ప్రతిపాదిక మీద, సామాజిక ప్రతిపాదిక మీద వర్గీకరణ జరగాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహణ చేయడం జరిగింది. ఎస్సీలలో వర్గీకరణ, బీసీల వర్గీకరణకు, ఎస్టీల వర్గీకరణకు భిన్న తేడాలు, అభిప్రాయాలు, ఆదివాసులు నాగరిక సమాజానికి దూరంగా అటవీ ప్రాంతంలో నివసిస్తూ విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి, రాజకీయ అవకాశాలకు నోచుకోలేదు నేటికి. కాబట్టి ఆదివాసులకి వర్గీకరణ చేసి అన్ని రంగాల్లో ఆదివాసులు ముందంజలు పోవడానికి, విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా రిజర్వేషన్ పొందడానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, మీ ఆశయాలను, ఆదివాసి అమరుల ఆశయాలను. ఏదైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలో రిజర్వేషన్ వర్గీకరణ చేయాలనే అంశాన్ని ఎస్టీ సంఘాలుగా, ఆదివాసీ సంఘాల జేఏసీగా తుడుందెబ్బగా మేము వెంటనే ప్రభుత్వాన్ని కమిషన్ నియమించాలని చెప్పేసి సందర్భంగా ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మేధావులు, ప్రముఖ ప్రొఫెసర్లు, వివిధ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ తెగలు మొత్తం నాయకత్వంతో ఈరోజు ఇక్కడ అనేక అంశాలు కూలంకషంగా చర్చించి ఒక తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే జనాభా ప్రాతిపదిక కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడినటువంటి తెగలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్లు అని చెప్పేసి కూడా తీర్మానిస్తూ దీంతో పాటు గిరిజనులకు సంబంధించినటువంటి జనాభా సంబంధించినటువంటి దామాషాన్ని కూడా కులగణన కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దీనిపై రేపటి నుంచి మేము ఏదైతే 5 సభ్యులతో ఉన్న కమిటీకి కూడా వినతి పత్రం ఇస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తూ, గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ట్రైబల్ అడ్వైజర్ కమిటీని కూడా వెంటనే నియమించి దానికి ట్రైబల్ మినిస్టర్ని, ఆదివాసీలను నియమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ఏదైతే ఉన్నటువంటి విన్నపాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో మేము అక్టోబర్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని కనువిప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయే విధంగా కార్యాచరణ తీసుకుంటామని చెప్పి సందర్భంగా చేస్తున్నాం. జై ఆదివాసీ, జై కొమరంభీం, జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి, ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి, ఆదివాసీల ఐక్యత, వర్ధిల్లాలి. సాధిస్తాం, 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 పోరాడతాం, కమిషన్ సాధిస్తాం, 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 పోరాడతాం, 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 పోరాడతాం. వర్గీకరణ అనేది అప్పుడు డిబేట్ కాదు, దాని స్వరూపం మారింది, దాని స్వభావం మారింది, దాని డెప్త్ మారింది. అంటే ఇవాళ ఏబిసిడి వ్యక్తులు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు కూడా సూత్రరీత్యా అంగీకరించినందుకు సందర్భం కూడా మారింది. సరే, మీరు మాట్లాడుతూ తన సంఖ్యను పట్టి పెట్టుతున్నారని అది కూడా ఒక సమస్యనే. చాలా చిన్న సంఖ్యలో ఉన్నవాళ్ళు ఏమవుతారు అంటే వాళ్ళు ఒక కొత్త. కానీ వర్గీకరణ చేయాలి అని ఒక 3-4 దశాబ్దాల క్రితం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వెళ్ళినప్పుడు
నేను విద్యార్థి సంఘం ఇంటికి వెళ్తే అక్కడ కొంత ఆదివాసీ పిల్లలు వాళ్ళు మాకు అవకాశాలు లేవు అని ఒకే వర్గానికి పోతున్నాయి సార్, దీని గురించి మేము మాట్లాడాలంటే మీడియా ఇలాగే వస్తే నేను ఆదివాసీల క్లాసిఫికేషన్ చేయాలి, కేటగరైజేషన్ చేయాలి, మాట్లాడాలి. అది మన పద్ధతులు వచ్చింది. అప్పుడు మన లంబాడా మిత్రులు చాలా బలంగా ఉన్నారు, మంత్రి ఉన్నాడు, ట్రైబల్ కౌన్సిల్లో వాళ్ళు సభ్యులు ఉన్నారు. ఆ స్టేట్మెంట్ తీసుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేయాలి, ఇంకా రిజల్యూషన్ పాస్ చేయడానికి రిజల్యూషన్ మూవ్ చేశారు. రిజల్యూషన్ మూవ్ చేస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసరు నా స్నేహితుడు ఈ రిజల్యూషన్ ఎందుకంటే ఆయన క్లాసిఫికేషన్ కావాలన్నాడు, ఈ క్లాసిఫికేషన్ వర్గీకరణ కావాలన్నాడు. కాబట్టి రెసిడెన్షియల్ ఆర్డర్ వర్గీకరణను అంగీకరించేది ఉన్నాడు. కాబట్టి రెసిడెన్షియల్ ఆర్డర్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు, కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కాబట్టి ఆయన ముందు వచ్చి తీసేయాలి. ఇది వాళ్ళు మూవ్ చేశారు. మా మిత్రుడు వాడు చెప్పాడు, నేను మీకు సలహా ఇస్తున్నాను, ఈ రెజల్యూషన్ మీరు వెనక్కి తీసుకోండి. ఇవాళ ఆయన ఉద్యోగంలో తీసేయాలంటే ఇది బయటకు వచ్చిందంటే ఆదివాసీ సంఘాలన్నీ ఆయన వెనక నిలబడతాయి, ఇది పెద్ద ఉద్యమం అయిపోతుంది. ఇక్కడ చిన్న ఉద్యమం ఉంది, మీరు ఇక్కడ ఆగండి, ఎందుకంటే ముందు మాత్రం చాలా ప్రమాదం అని చెప్పి మొత్తంలో వాడిని రెజల్యూషన్ ఆయన నాకు సందర్భంగా చెప్తూ మీరు వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ చేస్తే చాలా ఎత్తున పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని విత్డ్రా చేసేట్టు చూశాను అని అప్పటి సందర్భం. ఇప్పుడు అట్లా ఇప్పుడు అలా మాట్లాడినా అంటే చాలా మంది చెప్పినట్టుగా మనం అడుగుతున్నది ఏంటంటే రిజర్వేషన్స్ అనేది అది ఉద్యోగాల సమస్య కాదు, కేవలము ఉద్యోగాల సమస్య కాదు. రిజర్వేషన్ అనే దాని యొక్క లక్ష్యం ఏమిటంటే భిన్నమైనటువంటి సమూహాల రిప్రజెంటేషన్ రాజకీయాల్లో, అడ్మినిస్ట్రేషన్లో, విద్యార్థుల్లో ఉంటే వాళ్ళ సామాజిక ఎరుకల అనుభవం కానీ, క్రిమినల్ ట్రైబల్స్ అనుభవం కానీ, గోండ్ల అనుభవం కానీ, వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళ జీవిత అనుభవం వాళ్ళకి తెలుసు. కాబట్టి విధానాలు చేసేప్పుడు వాళ్ళు మా ట్రైబల్ కొట్టి ఇవి కష్టాలు ఉన్నాయి అని విధానపరంగా అవి సెన్సిటివ్గా ఉండాలంటే అన్ని గ్రూప్స్ యొక్క రిప్రజెంటేషన్ ఉంటారు అనేది ప్రధానమైనటువంటి వాదన. సరే, అది సరే ఉద్యోగాలకు కూడా సంబంధించింది, ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్, కానీ నిజానికి దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య చాలా పెద్ద సమస్య. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్లో మన ఇక్కడేమో స్టేట్ గురించి మాట్లాడుతుంది. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్లో చూస్తే మొత్తంగా ఐఏఎస్, ఐపీఎస్లో బీనాస్ మాత్రమే సెలెక్ట్ అయింది 80% ఐఏఎస్, ఐపీఎస్. మేము రాజస్థాన్లో ఒక కాలేజీకి వెళితే, నాట్కో చూసుకోవడానికి వెళితే ఆ ఒక్క కాలేజీ నుంచి అక్కడ కొంత బీనాస్ సంఖ్యలో ఉన్నారు. ఆ ఒక్క కాలేజీ నుంచి 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారు. ఆ ఒక్క కాలేజీ వాడు చాలా కొంత ముందు పడి ఉన్నారు, వాడు పరీక్షలు పాస్ అవుతున్నారు, మిగతా సమూహాలు అక్కడికి నేను తీసుకున్నాను. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మా సెంట్రల్ యూనివర్సిటీలో నేను కూడా డీగా ఉన్నాను. సెలక్షన్ కమిటీలో కూర్చుంటే అందరూ ఆర్టిస్ట్ పిల్లలు, మా ఎకనామిక్ డిపార్ట్మెంట్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో, స్కిల్ డిపార్ట్మెంట్ అందరూ ఆర్టిస్ట్ వాళ్ళు. ఈశాన్య భారత్ నుంచి నాగాస్ అన్నారు, మణిపూర్ కాదు కానీ నాగాస్ కొత్త ఉన్నారు, మేఘాలయ ఉన్నారు. నేను ఒక సెలక్షన్ కమిటీలో కూర్చున్నప్పుడు నేను మా వారు చెప్పాను, ఒక నాగా అమ్మాయి వచ్చింది, సరే ఒక లంబాడ అబ్బాయి వచ్చారు అనుకోండి. సరే వాళ్ళకి పోటీ పడితే ఆ అమ్మాయి ఇంగ్లీష్ వాడుతాడు, ఆర్టిస్ట్ పెడితే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు ట్రైబల్ చీఫ్స్. నేను అక్కడ పరిశోధన చేయకపోతే మన పిల్లలు కలెక్టర్ ఉంటే వీళ్ళు కొందరు నాకు ట్రాన్స్లేటర్ ఇవ్వండి అంటే ట్రాన్స్లేటర్ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. బట్ ఇంగ్లీషు తను రాకున్నారంటే ఇంగ్లీష్లో మాట్లాడారు. కనుక మా ఇంట్లో ఇంగ్లీష్లో ఉంటే వాళ్ళు కొన్ని ఇంగ్లీష్ బాగా తెలుసు కాబట్టి ఇంట్లో తక్కువ. నేను చెప్పిన అందరూ ఉన్న ఆర్టిస్ట్ వాళ్ళు ఇది న్యాయం కాదు. రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం సంబంధించి కాబట్టి రిజర్వేషన్ కాదు. నాన్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా మనం తీసుకోవాలి, బట్ రిప్రజెంటేషన్ కాదు అంటే సరే అలా కూడా మంచిగా చేసి. కానీ మిగతా ఆ సమూహం నుంచి పిల్లలు లేదు, పోటీ పడ్డారు. పోటీ పడడానికి వాళ్ళు వేరు అసలు కదా. చదువు రిజర్వేషన్ లేదు, చదువులో రిజర్వేషన్ లేకపోవడం వలన కొందరు పిల్లలు చదువుకుంటాను, కొందరు పిల్లలు చదువుకోవడం లేదు, కొన్ని సమూహాలు ఉంటున్నాయి, కొన్ని సమూహాలు వెనుకబడ్డాయి. ఇది సామాజిక న్యాయానికి గత 70 ఏళ్ళ అనుభవంలో మనకు తెలిసింది ఏంటంటే కేవలం రిజర్వేషన్ ట్రైబల్ రిజర్వేషన్ అంటే సరిపోతుంది. ఇది మన అనుభవం, అది సరిపోతుంది. ఎందుకంటే ట్రైబల్స్లో కూడా చాలా భిన్నమైన సమూహాలు ఉన్నాయి. కొన్ని సమూహాలు భిన్న కారణాల వల్ల ముఖ్యంగా లంబాడ విషయంలో వాళ్ళు నా లేకపోతే కోపంగా ఉంటారు. కానీ నేను వాళ్ళు కూడా చెప్తున్నా, ఇంకా లంబాడ విషయంలో మాత్రము వాళ్ళు ట్రైబల్స్ కనుక కాదు. నా 1975-76లో ఆదిలాబాద్లో లంబాడ వర్సెస్ మిగతా సమూహాలు జరిగిన కాన్ఫ్లిక్ట్ భూ సమస్య విషయంలో వీళ్ళు నాన్